దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవునికి సమీపంగా జీవించాలని, వాక్యంలో స్థిరపడాలని, మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనపూర్వకంగా ఈ వాక్య ధ్యానాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం. బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఆ చెర నుంచి విడిపించి, మీకు నేను తోడుగా ఉంటాను, మీకు భయపడకండి, మీకు నేను విమోచించబోతున్నాను, మీరు నా సొత్తు అని దేవుడు ఎంతగానో బలపరిచిన మాటలు ఇవి. చాలాసార్లు భయం అనేది మానవ జీవితంలో సహజం. అది మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఈ భయం నెలకొంటున్నట్లుగా మనం గమనించగలం. భయం అనేది, ఈ మానసిక సమస్య అనేది అటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంటుంది. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను. ఈ మాట ఎంతో ధైర్యం కల్పించే మాట, ఎంతో బలపరిచే మాట, ఎంతో ఆదరణ కలిగించే మాట. ఈ మాట చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనంలో ఎంతో వేదన, కృంగుదల, నిరుత్సాహం, ఒక రకమైన గలిబిలి చోటు చేసుకుంటుంటుంది. కానీ తోడున్నప్పుడు ఎంతో ధైర్యం ఇస్తుంది. కానీ దేవుడే తోడుకున్నప్పుడు అసలు అది ఊహకు అందలేనటువంటి ధైర్యం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగానే ఇదేనన్నా మనతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప ధైర్యాన్ని మనం పొందుకుంటాం. ఇశ్రాయేలు రాజు మీదకి సిరియా రాజు ఎన్నోసార్లు యుద్ధం చేయాలని కోరిక కలిగిన వాడుగా ఉంటాడు. ఎన్నోసార్లు యుద్ధం చేయాలనుకుంటాడు. ఆ సిరియా సైన్యాన్ని సంసిద్ధపరిచి ఇశ్రాయేలు రాజు మీదకి, వారి సైన్యం మీదకి పురుగొల్పాలని చాలాసార్లు పూనుకున్నాడు. అలా జరుగుతున్న ప్రతిసారి కూడాను ఎలీషా ప్రవక్త ఆ సమాచారాన్ని ఇశ్రాయేలు రాజుకి తెలపడం, ఆ సైన్యానికి తెలపడం, తద్వారా సిరియా రాజు నుంచి, ఆ సైన్యం నుంచి తప్పించబడడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఒక దినాన సిరియా రాజు ఆ సైన్యం అంతను ఇశ్రాయేలు రాజుని చుట్టూ కూడాను గొప్ప సైన్యాన్ని, రథాలని, గుర్రాలని పంపించి దేశమంతా కూడా 4 వైపులా చుట్టుముడుతుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేల్ దేశం అంతా ఉన్నప్పుడు దోతాను అనే ప్రాంతంలో ఎలీషా శిష్యుడు ఉంటారు. అయితే పెందలకడనే లేచి ఆ శిష్యుడు చూడగానే ఆ దేశం చుట్టూ కూడాను, ఇశ్రాయేల్ దేశం చుట్టూ కూడాను సిరియా రాజు యొక్క సైన్యము, అలాగే రథాలు, గుర్రాలు అన్నీ కూడాను చుట్టుముట్టాయి. అయ్యో నా ఏలునివాడా, సిరియా సైన్యం అంతా కూడా మన చుట్టుముట్టింది అని ఎంతో భయపడుతూ ఎలీషా దగ్గరికి వచ్చి ఆ వర్తమానాన్ని తెలియపరుస్తాడు. ఈ సందర్భంలో ఆ మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి
వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండినట్టు చూచెను. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. ఎలీషా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ శరీరం అంతటిని కూడా అంధత్వంతో మొత్తినట్లుగా దేవుని వాక్యం మనం గమనించగలం. ఆ పనివాడైతే చాలా భయపడిపోయాడు, కానీ ఎలీషా చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకోసం తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్న స్థితిని బట్టి ఆ శత్రు సైన్యం కంటే నా పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు అని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న సైన్యం కంటే మన దగ్గర ఉన్న సైన్యం అధికమైన వారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పరిస్థితులు కొన్నిసార్లు భయపెట్టేటట్టుగా ఉంటాయి, ఆందోళన కలిగించేటట్లుగా ఉంటాయి, నిరాశ నిస్పృహకు గురి చేసేటట్లుగా ఉంటాయి. అయితే ఆయన తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనకి నిత్యము తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని మనం ధైర్యంగా ఎదుర్కోగలం. వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ విషయాల్లో భయపడుతున్నావు? మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? అయితే ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను, భయపడకము. ఆయన మనం తోడుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని మనం ధైర్యంగా ఎదుర్కోగలం. ఎదుర్కోవడం మాత్రమే కాదు, కానీ గొప్ప జయాన్ని మన పక్షంగా ఇస్తాడు ఆయన. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని ప్రభు పట్ల మీకు మనవి చేస్తూ, ఈ వాక్యం మీ జీవితంలో ఫలభరితంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుని ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, మరి భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేస్తా ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేసిన దేవుడు నైనా ఇదేనైనా మాకు కూడా వాగ్దానం చేస్తున్నా ప్రభువా. ఈ నెరవేర్పు మా జీవితంలో జరిగించింది ప్రభువా. ఆనాడు దోతాను ప్రాంతంలో ఎలీషా చుట్టూ నైనా సైన్యం ఉన్నప్పుడు ప్రభువా ఏమాత్రం భయపడలేదు ప్రభువా. ఎందుకంటే నైనా వారికి తోడుగా ఉండి అగ్నిరథముల చేత ప్రభువా అయినా వారి చుట్టూ ఉన్నట్లుగా మేము గమనించగలుగుతున్నాం ప్రభువా. మాలో ఉన్నవాడు లోకం ఉన్నవారి కన్నా గొప్పవాడు అని రుజువుపరుచుకున్న ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఇగో ప్రభావ, ప్రియుల పక్షంగా మీరు గొప్ప కార్యం జరిగించి, మీరు ఏ విషయాలు భయపడుతున్నారో అస్థితంతటి నుంచి విడిపించి వారి హృదయాల్లో గొప్ప ధైర్యం నింపమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. ఏ విషయంలో మీకు భయపడకుండా అనిత్యము దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఫ్రెండ్స్.